హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఈ వీడియోలో అయితే పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అండి. సో పెన్షన్ అయితే రూ. 6,000 పెంపు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుందాం. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగుల పెన్షన్ నెలకు రూ. 6,000 పెంచుతామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ అయితే ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అయితే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు దివ్యాంగులతో ఆదివారం జరిపిన సమావేశంలో ఈ మేరకు ప్రకటించారండి. జిల్లా ముఖ్య నేతతో చంద్రబాబు అంతర్గత సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా మందకృష్ణ ఆధ్వర్యంలో దివ్యాంగులు చంద్రబాబును కలిసి తమ సమస్యలపై మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ రూ. 500 మాత్రమే పెంచారు. సో దీంతో రూ. 3,000 అయింది. అవి సరిపోవడం లేదని అయితే వారు ఈ విధంగా మొరపెట్టుకోవడం జరిగింది. సో దీంతో తాము అధికారంలోకి రాగానే నెలకు రూ. 6,000 పెన్షన్ ఇస్తామని అయితే బాబు హామీ ఇచ్చారు. ఇక సమస్యలపై కూడా పోరాడుతూ ఉన్న తమపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేశారని వారు దివ్యాంగులందరూ కూడా వాపోగా వాటన్నిటిని విచారించి కొట్టివేయిస్తాము, ఒకవేళ నిజం లేనట్లయితే కొట్టివేస్తామని అయితే తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో దివ్యాంగుల కోసం అమలు చేసిన పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. వాటిని తిరిగి పునరుద్ధరిస్తామని కూడా బాబు గారు తెలిపారు. ఇక మందకృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ను రూ. 6,000 చేస్తామని ప్రకటించడంతో చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం తాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ కూటమి జిల్లా అభ్యర్థిగా సుజనా చౌదరి చంద్రబాబుతో అంతర్గతంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రచారం సరళిపై మాట్లాడుతూ ఉన్నట్లు తెలిసింది. ఈ విధంగా అయితే హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్దారులకు ఈ పెన్షన్ను ఏదైతే రూ. 3,000 ఉందో డైరెక్ట్గా రూ. 6,000 పెంచడానికి వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు.